ఏఐ టూల్స్ నేర్చుకోవాలని మీకు ఎలా అనిపించింది? ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వచ్చాను కాబట్టి అక్కడ మ్మ్. ఒక దాంట్లో తెలుగులో ఏఐ నేర్పిస్తున్నారు అని ఒక మెసేజ్ వచ్చింది. మ్మ్. అప్పుడు నేను తెలుగులో ఏఐ లేటెస్ట్ టెక్నాలజీ మ్మ్. ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మ్మ్. ఏఐ స్కిల్స్ దాంట్లో నిఖిల్ గుండా సార్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అసలు నేను నేర్చుకోగలనా, మ్మ్. ఇది లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంగ్లీష్ రావాలి, ఓన్లీ టెక్ పీపుల్ కి మాత్రమే వస్తుంది కదా. వస్తుంది సాఫ్ట్వేర్స్ కి ఆ. అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, పీజీ అట్లా చేసిన వాళ్ళకి నేను ఇంటర్మీడియట్ నాకు వస్తుందా అని డౌట్ ఉండేది నాకు. ఓకే. బట్ ఒక 5 days తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది మేడం. ఓకే. నేను నేర్చుకోగలను. మ్మ్. ఫస్ట్ సార్ సాంగ్స్ చేయడం నేర్పించారు. మ్మ్. 1 సాంగ్ చేశాను, నా పేరు మీద నేనే చేశాను మేడం. ఓకే. అది చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ సాంగ్ మా తమ్ముడి పేరు మీద చేశాను, అది ఇంకా బాగా వచ్చింది. అట్లా నా సరౌండింగ్స్ ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళకి, యానివర్సరీ ఉంటే వాళ్ళకి అందరికీ ఫ్రీగా చేసి ఇచ్చాను. వాళ్ళందరూ నాకు సాంగ్స్ రిఫర్ చేయడం జరిగింది. ఓకే. అలాగా మీకు అంటే వర్క్ రావడం స్టార్ట్ అయింది. ఫోటో మ్మ్. ఎడిటింగ్, ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టి పంపించడం, యానివర్సరీకి, బర్త్డేకి, నేమ్ సాంగ్స్, ఫ్రెండ్షిప్ సాంగ్స్ అండ్ వాళ్ళ పర్సనల్ స్టోరీ, పెయిన్ఫుల్ స్టోరీ, వాళ్ళ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే బాధ అనుభవించిరో అదంతా రాసుకొని సాంగ్ రెడీ చేసి పంపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఓకే. ఈవెన్ చనిపోయిన వాళ్ళు అందరి వాళ్ళ అవును జ్ఞాపకార్థం మేడం, కూడా. అవును ఓకే. అవన్నీ చేసేవారు చేసేదాన్ని. సో ఇప్పుడు ఏఐ మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసేది కాకుండా ఏఐ ట్రైనర్ గా కూడా మీరు ఎస్ మారారు. మేడం, ఎస్ మేడం. అదేలాగా? అంటే నేను నేర్చుకున్నప్పుడు నాలాగా హౌస్ వైఫ్స్ ఎంతో మంది బాధపడుతూ ఇన్కమ్ కోసం ఒక కనీసం ఒక 10,000 రూపీస్ అన్నా సంపాదిస్తే బాగుంటది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. కాబట్టి నేను నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా మందికి ఇది రీచ్ చేయాలి, సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి అలా నేను కూడా నేర్పించాలి అనేది తపనతో స్టార్ట్ చేశాను మేడం. ఎస్ కవిత గారు, ఇప్పుడు మీ స్టోరీనే ఒక ఇన్స్పిరేషన్ ఎవరికైనా. ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో అంటే పెద్దగా అవసరం లేదంటున్నారు మీరు. సరే, ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ నేర్చుకోవాలంటే ఏమేమి అవసరం అంటారు? ఏఐ టూల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆకలి ఉండాలి మేడం. అంటే ఏమంటారు, పెయిన్ ఉండాలి. ఫస్ట్ నేను సంపాదించాలి, నాకేదో ఒకటి నేను సాధించాలి, ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి, ఇంట్లో నుండే ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని ఎప్పుడు వస్తుంది? ఒక బాధ ఉన్నప్పుడు వస్తుంది, పెయిన్ ఉన్నప్పుడు వస్తుంది, ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అలాంటి వాళ్ళందరూ నేర్చుకోవచ్చు. సో అంటే దీనికి ఏం పెద్ద డిగ్రీ అవసరం లేదంటారా? డిగ్రీ అవసరం లేదు మేడం. అంటే ఇంగ్లీష్ అవసరం లేదు, ఇంగ్లీష్ కూడా అవసరం లేదు. ఓకే. జస్ట్ నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు. దానికి ఫుల్ ఆఫ్ ఫైనల్ మీరే ఇన్స్పిరేషన్ అనమాట. సో కవిత గారిని చూస్తే చాలు ఎవరైనా ఇప్పుడు అంటే తను ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఫ్రీ టైంలో ఏఐ టూల్స్ నేర్చుకొని వాళ్ళు కూడా సొంతంగా డబ్బు సంపాదించవచ్చు. మనం ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మనకి అదొక ఏమంటారు, ఇన్స్పిరేషన్ అనమాట. మిమ్మల్ని చూస్తేనే ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఈ కాలంలో ఉన్న ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం. ఎందుకంటే చాలా మంది ఉమెన్స్ నాకు కాల్స్ చేస్తున్నారు, అసలు నాకు తెలుగు రాదు, నేను నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను, ఇంటీరియర్ నేర్చుకున్నాను, అన్ని స్కిల్స్ ఉన్నాయి, అది ఏ వేలో వెళ్ళాలో తెలియట్లేదు, ఆ రూట్ తెలియట్లేదు, ఏ వల్ల ఏమన్నా యూజ్ ఉందా, ఇట్లాంటి డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంది మేడం, అవకాశం ఉంది. ఏఐ నేర్చుకొని లక్షల్లో సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఉంది. నిఖిల్ గుండా సార్ అసలు రోడ్ మ్యాప్, గైడెన్స్, అందులో నేర్చుకున్న తర్వాత ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్, అసలు ఒక చిన్న పిల్లాడిని చేతి పట్టుకొని ఎలా నడిపిస్తాము, నడక రాకపోతే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తారు మేడం. ఎగ్జాక్ట్లీ. అంటే గురువు ఎంత గొప్పవాడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎన్ని రోజులు కోర్స్ చేశారు మీరు? 21 days. ఓన్లీ 21 days. సో ఒక మహిళ 21 days కోర్స్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు? 10 days. 10 days నుండే స్టార్ట్ చేయొచ్చు మేడం. ఓన్లీ 10 రోజుల్లో 10 రోజుల నుండి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో మీ ఎర్నింగ్ ఆ జర్నీ ఎలా ఉండింది ఒకసారి చెప్తారా? చెప్తాను మేడం. ఇది నేర్చుకున్న తర్వాత ఫస్ట్ నాకు సాంగ్స్ త్రూ రిఫర్ చేశారు. ఫస్ట్ నేను ఏంటంటే ఫ్రీగా చేసి ఇచ్చాను కదా మేడం, వాళ్ళు ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టుకోవడం, హ్యాపీగా ఫీల్ అయిపోయి స్టేటస్ పెట్టుకుంటారు. అట్లా 500
1000 రూపీస్ అట్లా తీసుకొని ఓకే. అట్లా నాకు సాంగ్స్ మీకు వర్క్ చాలా రావడం వచ్చినాయి. స్టార్ట్ అయింది. చాలా సాంగ్స్ రావడం స్టార్ట్ అయింది. మ్మ్. నెక్స్ట్ ఫోటో ఎడిటింగ్, ఓకే. నెక్స్ట్ యానివర్సరీకి వీడియో ఎడిటింగ్, మ్మ్. వాళ్ళ పిల్లల ఫోటోలు, వాళ్ళ ఫోటోలు. నెక్స్ట్ ఏంటంటే యాడ్స్. యాడ్స్. Okay. నేను 20 ఇయర్స్ ఉన్నప్పటి ఫోటోని బ్యూటిఫుల్ గా రెడీ చేసి ఆ ఫోటోతో మాట్లాడించడం, ఓకే. ఫోటోని బ్యాక్గ్రౌండ్ లో మంచి మంచి సాంగ్స్ పెట్టి ఆ, స్టేటస్ పెట్టుకోవడం. ఓకే. మీకు ఇలాంటి యాడ్ కావాలంటే సంప్రదించండి. ఓ. ఇలా సో ఫోటో మీరు ఎడిటింగ్. ప్రమోట్ చేసుకున్నారు. అవును మేడం, నా ఫోటోతో నేనే ప్రమోట్ చేసుకున్నాను. ఓకే. ఇలాంటి యాడ్ కావాలంటే సంప్రదించండి, ఇలాంటి ఫోటో కావాలంటే సంప్రదించండి. అట్లా ఓకే. నేను స్టేటస్ పెట్టుకోవడం, ఎవరైతే నా వర్క్ కి సాటిస్ఫై ఉన్నారో వాళ్ళని స్టేటస్ లో పెట్టుకోమనడం. సో మీరు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక మహిళ అంటే గృహిణి సరే ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక రోజులో ఎంత టైం అవసరం ఉంటుంది? మేడం ఒక 1 అవర్ చాలు మేడం. డైలీ one- 1 అవర్, 1 to 2 అవర్స్ సరిపోతుంది. ల్యాప్టాప్ అవసరమా? దీనికి ఏమేమి అవసరం ఉంటుంది? ల్యాప్టాప్ ఉంటే ఓకే, ఆ. లేదు అన్న ఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ సరిపోతుంది. సో ఓన్లీ ఒక మొబైల్ అండ్ 1 అవర్ టైం ఉంటే చాలు. చాలు, సో గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. లక్షల్లో సంపాదించుకో. లక్షల్లో సంపాదించవచ్చు. ఎస్ మేడం. ఓకే. సో ఇదే కాదు కవిత గారు, మేము ఇంకోటి విన్నాము, మీరు ఇప్పుడు ఒక కంపెనీకి డైరెక్టర్ అట ఎస్ మేడం. అండ్ బ్రాండ్ అంబాసిడర్ అంట. ఎస్ మేడం. ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మేడం. వాళ్ళ కంపెనీకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అయినా ఆ ఫోటోతోనే చేయాలి. ఓకే. సో ఇది ఎలా స్టార్ట్ అయింది? ఇది ఎలా ఎలా అయింది అంటే నేను ఒక గ్రూప్ లో పెట్టాను మేడం. మేము ఇలా కంపెనీకి సోషల్ మీడియా మేనేజ్మెంట్, స్టార్టప్స్ కి అన్ని వర్క్స్ చేస్తాము, అండ్ లోగోస్ క్రియేట్ చేస్తాము, అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తాము, వెబ్సైట్ క్రియేట్ చేస్తాము అనే ఒక అడ్వర్టైజ్మెంట్ నేను ఓన్గా నా ఫోటోతో క్రియేట్ చేసి పెట్టాను గ్రూప్స్లో. ఓకే. అందులో నుంచి ఒకరు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచే వాళ్ళు స్టార్ట్అప్ చేద్దామని అనుకుంటున్నారంట. ఆ క్రమంలో ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది. ఓకే. వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు మేడం. అప్రోచ్ అయ్యి మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇది బ్రాండ్ అంత ఈజీగా రాలేదు మేడం. వాళ్ళ కంపెనీ వర్క్స్ ఇది చెయ్యండి, సోషల్ మీడియా వర్క్స్ చేయండి, వెబ్సైట్ చేయండి అని చెప్పారు. నిఖిల్ గుండా సార్ హెల్ప్ తీసుకొని నేను విత్ ఇన్ 2 days లో వర్క్ కంప్లీట్ చేశాను. దానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ ఫోటో మీరు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అన్నారు మేడం. సో ఈ జర్నీలో మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? చాలా బాగుంది మేడం. అవునా? చాలా వాళ్ళు హెల్ప్ చేశారు? చాలా Okay, చాలా support హెల్ప్ చేశారు, చేశారు. పిల్లలతో సహా. పిల్లలతో సహా ఎస్ సపోర్ట్ మేడం. చేశారు. అంటే ఏదైనా టైంలో అబ్బా ఇది నాకు రావట్లేదు అని అనిపించిందా మీకు ఈ జర్నీలో? వర్క్ మేడం. వర్క్ లో అయితే ఏదైనా టూల్ కష్టం అనిపిస్తే మేడం, ఆహా. ఆ టూల్ నేర్చుకునే వరకు అది ఏ టైం అయిందో కూడా తెలియకుండా కూర్చొని అది 1 o'clock అయిందా, నైట్ 2 అయిందా, 3 అయిందా, తెల్లారిందా, ఆ సంబంధం లేదు. ఆ టూల్ ప్రాక్టీస్ చేసే వరకు. అంటే సార్ ఏం చెప్పారంటే ఒక టూల్ చెప్తే డిఫరెంట్ సోర్సెస్ అది ఎలా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అది వస్తుంది అని చెప్పేసి అది అలా వచ్చే వరకు కూర్చొని ప్రాక్టీస్ చేసేదాన్ని డైలీ. అలా సార్ క్లాస్ విన్న తర్వాత నేను 3 months ప్రాక్టీస్ చేశాను మేడం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.